ఆధ్యాత్మిక మిత్రులారా, రామరామన సంగ్రామం ముగిసింది. విభీషణుడు రాజయ్యాడు. కానీ ఈ రామరావణ సంగ్రామం గురించి అనేకమైనటువంటి మహాత్ములు ఇందులో పాలు పంచుకున్నారు. కానీ ఈ జన నష్టం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళని కూడా కలిచివేస్తుంది. ముఖ్యంగా రావణ సంహారానికి సహకరించిన వాళ్ళు ప్రధానంగా ముగ్గురు: వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షులు. వశిష్ఠ మహర్షి అస్త్ర విద్యను అందిస్తే, విశ్వామిత్ర మహర్షి అనేకమైనటువంటి అస్త్రాలను, ఆయుధాలను అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఇక అగస్త్య మహర్షి అయితే విష్ణు ధనుస్సుతో పాటు రావణుణ్ణి వధించే ఆయుధము ఏదీ లేదు కనుక బ్రహ్మ గురించి తపస్సు చేసి ప్రత్యేక ఆయుధాన్ని తీసుకుని అంతరిక్షంలో ఉన్న విద్యుత్తాగ్నిని, సౌరమండలంలో ఉన్న సౌరశక్తిని ఆ అస్త్రంలో నింపి రామునికి ఇవ్వడం జరుగుతుంది. ఆ అస్త్రం ద్వారానే రావణ సంహారం జరుగుతుంది. రావణ సంహారం జరిగిన అటు రాముడు, అగస్త్యుడు కూడా దీన్ని తట్టుకోలేకపోతున్నారు. మహత్వాకాంక్ష అనేటటువంటిది ఆ యుగ ధర్మంలో తప్పు. అందుచేత ఈ పని చేయడానికి వీళ్ళందరూ కూడా సహకరించవలసి వచ్చింది. అయినా కానీ ఈ నరసంహారం ఎప్పుడైతే జరిగిందో దాన్ని తట్టుకోలేక అగస్త్య మహర్షి రాముని ద్వారా రామనాథపురంలో రామేశ్వర జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పం చేశాడు. మనం గతంలో చెప్పుకున్నాం, అగస్త్య మహర్షి వేద జ్ఞానాన్ని పంచుతూ తిరిగి వస్తుంటే కేదారేశ్వర ఖండంలో మహాశివుడు ఆయన్ను కలిసినట్టు, ఆ మహాశివుడు ఎక్కడ కూర్చున్నాడో అదే కేదారేశ్వర జ్యోతిర్లింగంగా మారినట్టు, ఆ ప్రతిష్టను అగస్త్య మహర్షి చేసినట్టు మనం చెప్పుకున్నాం. అదే అగస్త్య మహర్షి రాముని చేత రామనాథపురంలో రామేశ్వర జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేస్తాడు. దానితో వారు దీనికి శాంతి చేశామని వారు తృప్తి పడతారు. ఆ రోజు సాయంకాలం శ్రీరాముడు అనేక దేశాల నుంచి వచ్చినటువంటి ధర్మయుద్ధంలో పాల్గొన్నటువంటి రాజులను, మిత్ర రాజ్యాలను మొదలైనటువంటి వారందరినీ వారికి సందేశం ఇవ్వడానికి వాళ్ళని పిలుస్తాడు. శ్రీరాముడు వారందరినీ కూడా సంబోధిస్తూ, ప్రియమిత్రులారా, మీరందరూ కూడా ధర్మరక్షణ కోసం మీ సేనలతో వచ్చి యుద్ధంలో పాల్గొన్నారు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అనేక మంది అసూలు బాసిన ధర్మరక్షణ కోసం ఈ కార్యాన్ని చేపట్టారు. మనమందరము కూడా ధర్మరక్షణ కోసము, దేశం సుభిక్షంగా ఉండటం కోసమే ఏ పనైనా చేయాలి. మన లోక సమస్త సుఖనోభవంతో అన్నదే మన నినాదం కావాలి. అలాగే మన రాజ్యాలను
అభివృద్ధి పరుచుకోవడం కోసం స్వావలంబన, స్వయం కృషిని పాటిస్తూ ఉండాలి. అంతేకాకుండా వన్యప్రాణులను, వృక్షాలను, ఓషధులను కాపాడుకుంటూ ఉండాలి. ఈ రకంగా మనం ఏదైనా సమస్య వస్తే దాన్ని సంభాషణల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధాల ద్వారా కాదు. యుద్ధం చేయవలసి వస్తే ధర్మరక్షణ కోసమే చేయాలి తప్ప మరొక దానికోసం చేయకూడదు. ఈ నియమాలను మనం అందరం పాటించి మొత్తం ఆర్యావర్తాన్నంతా కూడా చక్కగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పి వారందరికీ వీడ్కోలు చెప్తాడు. వారంతా కూడా తమ తమ రాజ్యాలకు వెళ్ళి ఇవే నియమాలతో మిత్రరాజ్యాలుగా వెలుగొందుతూ రామరాజ్యం ఏర్పడిన తర్వాత వీరందరూ కూడా రామరాజ్యంతో సఖ్యతగా గడువు పూర్తయ్యే వరకు రామనాథపురంలోనే ఉండి రామేశ్వరుని పూజించుకుంటూ గడువు పూర్తి అయిన తరువాత అయోధ్యలోకి అడుగు పెట్టాలని భావిస్తారు. భావించి అక్కడ ఆ తర్వాత ఈ రామేశ్వర జ్యోతిర్లింగ ప్రతిష్ఠ తర్వాతే రామనాథపురం రామేశ్వరంగా మారింది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడాను ఇక గడువు పూర్తవుతుందనగా సీతారామ లక్ష్మణులు, హనుమంత, జాంబవంత, సుగ్రీవ, అంగద, విభీషణ మొదలగు వారందరూ కూడా భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటారు. శ్రీరాముడు లంకపై విజయం సాధించి రామనాథపురంలో రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో ఉన్నాడని, గడువు ముగియగానే అయోధ్యలో అడుగు పెడతాడని వార్త రావడంతో అయోధ్యాపుర వాసులందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. ఆ రకంగా అందరూ కూడా వారికి ఆహ్వానం పలకడానికి అందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో పుష్పక విమానం వచ్చి అక్కడ నందిగామ దగ్గర ఆగింది. ఆగేటప్పటికి అందరూ కూడా భరత శత్రుఘ్నులు, మాతలు, గురువులు, మంత్రులు అందరూ కూడా సమావేశమయ్యారు. పుష్పక విమానం ఆగగానే శ్రీరాముడు ముందుగా దిగి భూమికి సాష్టాంగంగా నమస్కారం చేసుకుని జననీ జన్మభూమిచ స్వర్గాదపి గరియేసి అనుకుంటూ ఆ మట్టిని తీసి తిలకంగా ధరిస్తాడు. ధరించి ఆ తర్వాత తనకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి వశిష్ఠ మహర్షికి పాదాభివందనం చేస్తాడు. ఆ తర్వాత తల్లులు ముగ్గురిని చూసి మొదటగా తన దీక్షకు సహకరించినటువంటి కైకేయి మాత దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలకు నమస్కారం చేస్తాడు. కైకేయి రాముణ్ణి ఆలింగన చేసుకుని అతని శిరస్సును ముద్దు పెట్టుకుంటుంది. ఆ తరువాత సుమిత్రామాత దగ్గరికి వెళ్ళి ఆమెకు నమస్కారం చేసి అమ్మా తమ్ముడిని తీసుకొచ్చాను అంటాడు. అంటే సుమిత్ర నవ్వుతూ రాముడు వస్తే నీడ రాకుండా ఉంటుందా, రాముని ఛాయే సౌమిత్రి అంటుందామె. రామునికి కౌసల్య అంటే భక్తి,
కైకేయి అంటే గౌరవం, సుమిత్ర అంటే ప్రేమ. ఆమె దగ్గర ఏ నియమాలు పాటించడు. ఆ తరువాత కౌసల్యమాత దగ్గరికి పెడతాడు. ఆమె తనకు నమస్కారం చేస్తున్నటువంటి రాముణ్ణి ఆలింగన చేసుకుని అతని శిరస్సును ముద్దాడుతుంది. అతనితో కాసేపు మాట్లాడి, నాయన, భరతుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు, అతను అనుగ్రహించు అని చెప్పి భరతుని దగ్గరికి పంపిస్తుంది. భరతుడు రాముని పాదాలకు నమస్కారం చేసి ఆయన పాదుకులను ఆయన కాళ్ళ ముందు ఉంచి ఆ పాదుకులు తొడిగి కోసల రాజ్యాన్ని నీ చరణాలకు సమర్పించాననే భావంతో నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత అన్నదమ్ములు అందరూ కూడా ఆలింగన చేసుకుంటారు. ఆ తర్వాత అందరూ సీతారామలక్ష్మణులను గౌరవంగా అయోధ్య నగరంలోకి తీసుకువెడతారు.